యమకింకరులు పాశం పట్టి లాగుతుండగా అతి సుదీర్ఘము అతి కఠినము అయిన యమలోక మార్గంలో నానా క్లేశాలు అనుభవిస్తూ జీవుడు నడవవలసి ఉంటుంది. మృతి చెందిన వెంటనే త్రుటిలో యమకింకరులు యమ సదనమున ప్రవేశపెట్టిన ఆ మార్గమే ఇప్పుడు పూర్తిగా జీవుడు అధిగమించాలి. రేయింబవళ్ళు నడవాలి. యమకింకురులకు దయా దాక్షాణ్యాలు ఉండవు. మార్గంలో కఠినాతి కఠినమైన అవరోధాలున్నా వారు ఈడ్చుకుంటూ దండిస్తూ నడిపిస్తుంటారు. ఆ మార్గంలో మొనదెలిన కత్తులతో సమానంగా ఉండే ఆకులు కలిగిన దట్టమైన చెట్లు నిండిన అసిపత్రవనం అనే అడవి ఉంటుంది. ఆ అటవీ మార్గంలో ఒకదాన్నొకటి వరుసుకొని ముందుగా చొచ్చుకొని వచ్చినట్లున్న చెట్లు జీవుని శరీరాన్ని ఎక్కడికక్కడే చీల్చేస్తూ రక్తధారలు స్రవింపజేస్తుంటాయి. అప్పుడు యమభటులు ఏం చేస్తుంటారో తెలుసుకుందాం. ఆయువు ముగిసిన వారిని పట్టి వాయు శరీరంలోకి వారిని ప్రవేశింపజేసి తమ ప్రభువైన యమధర్మరాజు ముందు నిలిపి, పరేతరాజా, పాశదండధర, మీ ఉత్తర్వు ప్రకారం ఆయుషు తీరిన వారిని మీ సన్నిధిన ప్రవేశపెడుతున్నాము. ఇక మేము చేయవలసిందేమిటో సెలవివ్వండి అని అడుగుతారు.